తాజా 30 నయీం అనే నరరూప రాక్షసుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. అడ్డు వచ్చిన వాడిని అడ్డంగా నరికేస్తా అనే సినిమా డైలాగును అక్షరాలా పాటించిన నికృష్టుడు నయీం ఎంతోమంది ప్రాణాలను తీశాడు. ఎందరివో ఆస్తులను బలవంతంగా రాయించుకున్నాడు. ఇలాంటి దుర్మార్గుడితో పోలీసులు, ప్రజాప్రతినిధులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. నయీంను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు. నయీం ఆగడాలు మరీ శృతిమించిపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆ దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేసింది. అనంతరం నయీం అరాచకాలపై విచారణ జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఈ విచారణ మేరకు కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఇప్పుడు పోలీసులు నయీంతో రాసుకుపూసుకు తిరిగిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేస్తారని వార్తలొస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నయీంతో చాలామంది రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయి. వీరిలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అరెస్ట్ అయ్యే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టీఆర్ఎస్కు చెందిన వారేనని భావిస్తున్నారు. నయీం కేసులో కనీసం కొందరు నాయకులనైనా కేసీఆర్ సర్కార్ అరెస్టు చేయగలిగితే జనం హర్షిస్తారు. అసాంఘిక శక్తులతో అంటగాగిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా ఉంటోంది అనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి. ప్రజలకు అభివృద్ధి కంటే అత్యంత ముఖ్యమైనది శాంతి, భద్రత. ఎప్పుడు ఎవడో ఆస్తి లాక్కుపోతాడో, ప్రాణాలు తీస్తాడోననే భయం ఉండడం అంటే మనం ఆటవిక సమాజంలో నివసిస్తున్నామని అర్థం. నయీం లాంటి దుర్మార్గులను ఆదిలోనే అంతం చేయగలిగితేనే నాగరికత సమాజం అనే మాటకు అర్థం, పరమార్థం ఉంటాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.